సంజయ్ పులిపాక్ గారు ఇంకో రిపోర్ట్ మనం చూస్తున్నాం. అంటే ఈ పశ్చిమాసియాలో ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశంలో ఈ ఆహార వస్తువుల ధరలు పెరిగాయి. రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 3.4% పెరిగిందంటున్నారు. ఫిబ్రవరిలో ఇది 3.21%గానే ఉంది. అలాగే ద్రవ్యోల్బణం పెరిగిన రాష్ట్రాల పరంగా చూసుకున్నా ఈ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొదటి 1-2 స్థానాల్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఇంపాక్ట్ ఏమైనా పడుతోందా? ఇంకా ధరాఘాతం మరింతగా ఉండబోతుందా భవిష్యత్తులో? మరికొన్ని ధరలు పెరగబోతున్న యుద్ధం వల్ల? అంటే ఈ యుద్ధం కనుక ఒకవేళ మనం అనుకుంటున్నట్టు థర్స్డే కానీ ఫ్రైడే కానీ అమెరికన్స్ కూర్చుని చర్చించి మళ్ళీ ఏమన్నా తగ్గిస్తే మనకి ఇబ్బంది. ఇప్పుడు వస్తున్నది ఏంటంటే చాలా వరకు భయంతో చాలా మంది పెట్రోల్ అవి కొనుక్కుని మనం చూసాం కదా, 15 రోజులు 20 రోజుల క్రితం పెద్ద ఎత్తున క్యూస్ కట్టి పెట్రోల్ ఉండదు ఇంకా మనకి అన్న భయంతో చేయటం వల్ల కొంత షార్టేజ్ ముఖ్యంగా మహానగరాల్లో వచ్చింది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో అంత రాలేదండి. సో అటువంటి భయం కనుక తగ్గితే ఆటోమేటిక్ గా ఇప్పుడు ఏదైతే అన్నెసరీగా ఎక్కువ కొనుక్కుని స్టోరేజ్ చేసుకుని ట్యాంక్ మన పెట్రోల్ ట్యాంక్స్ లో నింపుకోవటం ప్రయత్నం జరిగితే కనుక అది ఫ్యూయల్ ప్రైసెస్ ఫ్లక్చువేషన్ అది తగ్గుతుందండి. తర్వాత అన్నెసరీగా మిగతా ఫియర్స్ అవి కూడా తగ్గుతాయి. కాకపోతే మనం ఇందాక అనుకున్నట్టు యుద్ధం కనుక మరి దారుణంగా అన్ని దేశాలని ఎన్గల్ఫ్ చేస్తే అప్పుడు కొద్దిగా ఛాలెంజ్ వస్తుందండి. తర్వాత ఇంకో ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మనకి ఈ ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా మనం తెచ్చుకుంటున్న ఆయిల్ తో తయారు చేసేవి కదా, అవి లోటు వస్తుందా అన్న భయం ఉండటం వల్ల కొద్దిగా అందులో కూడా మళ్ళీ ధరలు పెరగటం అవి జరుగుతాయండి. కాకపోతే మనం చూసాం యుక్రెయిన్ యుద్ధం అప్పుడు ప్రభుత్వం మన అన్ని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర చర్యలు తీసుకుని ఫర్టిలైజర్ ప్రైస్ పెరగకుండా చూడటం జరిగింది. ముఖ్యంగా ఫర్టిలైజర్ ప్రైజెస్ ఇవి కనుక చూసినట్టయితే వాటిలో డొమెస్టిక్ కెపాసిటీ మనకి చాలానే ఉందండి. వాటిని మనం బిల్డప్ చేసుకోవచ్చు, చాలా తేలిగ్గా తొందరగానే చేయొచ్చు. వాటికి కావాల్సిన రా మెటీరియల్స్ అనేది అదే ఆయిల్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా గవర్నమెంట్ ఆల్రెడీ చర్యలు తీసుకుంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండకపోవచ్చు. అన్లైక్ ఎల్ఎన్జి, ఎల్పిజి ఇలాంటివి కాకుండా చూసినట్టయితే ఫర్టిలైజర్ విషయంలో మనకి డొమెస్టిక్ కెపాసిటీస్ బాగానే ఉన్నాయండి. ఒకవేళ అందులో అనుమానం వచ్చినా చాలా దేశాలు, వేరే దేశాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కొనుక్కుని తెచ్చి కొద్దిగా సబ్సిడీ ఇచ్చి ఇక్కడ సర్క్యులేట్ కూడా చేయడం జరుగుతుందండి. ఎనీవే ఇంకా వానాకాలం కొద్ది దూరంగా ఉంది. పెద్ద ఎత్తున అగ్రికల్చర్ ఇప్పుడు జరగకపోవచ్చు కాబట్టి మరీ ఇబ్బంది ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను.